ఆంధ్రప్రదేశ్ రాజకీయాలు ఎంత భ్రష్టు పట్టిపోయాయో మిగిలిన అంశాల జోలికి మనమేమి వెళ్ళాల్సిన అవసరం లేదు. ప్రసిద్ధ క్షేత్రం తిరుమల క్షేత్రాన్ని రాజకీయ అవసరాల కోసం ఏ స్థాయికి దిగజారి వాడుకుంటూ ఉన్నారో అదొకటి గమనిస్తే చాలు. మనం ఎంత భ్రష్టు పట్టిపోతుందో ఆంధ్రప్రదేశ్ రాజకీయాలు ఎంత దిగజారిపోతున్నాయో ఎవరికైనా అర్థమవుతుంది. ఈ జస్ట్ ఇమాజిన్, ఎంతో పవిత్రంగా భావించే తిరుమల లడ్డూ ప్రసాదంలో జంతువుల కొవ్వు కలిసింది అన్న వాళ్ళు ఏదో గొప్ప గొప్ప మత ఉద్ధారకుల వేషాలు వేస్తూ ఉన్న వాళ్ళకు జనం ఎంతో కొంత అటువంటి వాళ్ళకు కూడా భక్తుల రూపంలో మద్దతు ఇస్తూ ఉంటే కలికాలం అనాలా ఇంకేమనాలి? అంత దారుణంగా భక్తులను బెదిరిస్తూ ఉన్న వాళ్ళను, అసలైన భక్తులంటే వాళ్ళని నిలదీయాలి కదా. ప్రభుత్వాలలో కీలక స్థానంలో ఉన్నవాళ్ళు అసలు ఒక విచారణ లేకుండానే, ఒక ఆధారం లేకుండానే జంతువుల కొవ్వు కలిసింది, పిగ్ ఫ్యాట్ కౌ ఫ్యాట్ కలిసిందని చెప్పి ఇష్ట రీతిన మాట్లాడేసి వాళ్ళను ఉద్ధారకులని భావించాలి అని కొన్ని పనికిమాలిన పత్రికలు, టీవీ ఛానళ్ళు కనుక ఇంకో పనికిమాలందరినీ అందులో కూర్చోబెట్టి మాట్లాడిస్తుంటే అరే ఎంత దగుల్బాజీతనం అనిపిస్తుంది. సీరియస్లీ నిజంగా ఆ ఒకటని కాదు, ప్రతి దాంట్లోనూ తిరుమలను వాడేసుకొని తిరుమల చుట్టూ పిచ్చి పిచ్చి రాజకీయాలు చేసుకొని, తిరుమల క్షేత్రం చుట్టూ పిచ్చి పిచ్చి రాజకీయాలకు వాడేసుకొని చివరికి ఎలాగోలా ఆ సెంటిమెంట్ని రగిల్చు, ఆ భావోద్వేగాన్ని రగిల్చి మతాల మధ్య విద్వేషాన్ని అయినా పెంచి, కొందరి మీద మత విద్వేషాన్ని పెంచి రాజకీయంగా ఇంకో ఎవరికో నష్టం చేయాలని ఈ స్థాయికి రాజకీయాలు దిగజారిపోతే, ఎప్పుడూ లేని విధంగా కని విని ఎరుగని రీతిలో రాజకీయాలు ఈ స్థాయికి దిగజారిపోతే ఏమైనా ఉంటుందా మాట్లాడుకోవడానికి? అసలు బాబోయ్ ఏం దారుణం. ఇప్పుడు మళ్ళీ దాని మీద సుప్రీంకోర్టు చెప్పిందట, రాష్ట్ర పోలీసులు, సిబిఐ, సిట్ అట, వాళ్ళు ఏం విచారణ చేస్తున్నారో వాళ్ళకి అర్థం కావట్లే. ఆ విచారణలో అంశాలన్నీ కొన్ని పత్రికల్లో మాత్రం దుష్ప్రచారం చేయడానికి ఎందుకు ఉపయోగపడుతున్నాయో అర్థం కాదు. సో వాళ్ళు 2019-24 మధ్య మాత్రమే విచారణ ఎందుకు చేస్తున్నారో వాళ్ళకైనా అర్థమవుతుందా లేదా తెలియదు. ఆ విచారణ ఏదో కనీసం రాష్ట్ర విభజన జరిగిన 14 నుంచి ఇప్పటి వరకైనా కనుక ఎందుకు ఆ విచారణలన్నీ చేయరు? ఏమైనా సంబంధం ఉందా? ఏం పిచ్చి పిచ్చిగా ఏది బుద్ధి పడితే వాడి అట్లా పోవడానికి ఆ తిరుమల అంత పెద్ద వ్యవస్థలు ఉంటాయి, ఎక్కడికక్కడ చెకింగ్స్ ఉంటాయి, ఎక్కడికక్కడ స్క్రూటినీ చేసే వ్యవస్థలు లేవా, సిస్టమ్ లేదా? అసలు అటువంటి వాటి చుట్టూ రాజకీయాలు ఏంది? వీళ్ళు స్వామి మీద, వీళ్ళు తిరుమల మీద గౌరవం ఉన్న వాళ్ళు ఎవరైనా కనుక ఆ స్థాయికి రోజు దిగజారి కమెంట్ చేస్తారా? ఆ స్థాయికి దిగజారి పత్రికల్లో, టీవీ ఛానల్లో డిబేట్లు, కథనాలు రాస్తారా? అసలు ఏమైంది ఆంధ్రప్రదేశ్కి? ఏం జరుగుతుంది? చి 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 ఇంత దారుణమైన రాజకీయం అంటే రోజు దేవుడు మతం రిలేటెడ్, రోజు అవే. ఎవరిని బద్నాం చేసేకి, అసలు ఏం చేసేకి వ్యవస్థల్ని ఇంత బాధేస్తుందంటే ఏం చేద్దాం.